యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ నగదు రహిత లావాదేవీల కోసం ప్రజలకు అందుబాటులోకి వచ్చిన సరికొత్త విధానం. యూపీఐ అనే మొబైల్ యాప్ ఫోన్లో ఉంటే చాలు ఏ బ్యాంకుకైనా ఈమెయిల్ పంపినంత తేలికగా నగదును పంపించవచ్చు. అవసరమైన డబ్బును ఎవరి నుంచైనా పొందవచ్చు. యూపీఐకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని సంక్షిప్తంగా చెప్పుకోవాలంటే యూపీఐ అని సరికొత్త విధానం ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఓ చిన్న మొబైల్ యాప్ని ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటే చాలు. కేవలం మొబైల్ నంబర్ని కానీ లేదా ఓ ప్రత్యేకమైన ఐడిని కానీ టైప్ చేసి క్షణాల్లో ఎవరికైనా డబ్బులు పంపించుకోవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు. తాజాగా యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి ఒక కొత్త టెక్నిక్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంట్లో మనం ఏ బ్యాంకుకైనా కానీ నేరుగా ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్నంత సులభంగా మనం అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ప్రతి బ్యాంకుకి అంటే ఎస్బీఐ కావచ్చు, యాక్సిస్ బ్యాంక్ కావచ్చు, లేదా ఐసిఐసిఐ కావచ్చు, ప్రతి బ్యాంకుకి విడివిడిగా యూపీఐ అప్లికేషన్లో మనకి గూగుల్ ప్లే స్టోర్లో దొరుకుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ మనకి ఫోన్ పిఈ అని చెప్పేసి ఒక అప్లికేషను అన్ని బ్యాంకులకు సంబంధించి ఒకే చోట మన అకౌంట్స్ని యాడ్ చేసుకోవడానికి, ఆ బ్యాంకుల్లో అమౌంట్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉంది. మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఫోన్ పిఈ అనే అప్లికేషన్ వెతికి పట్టుకొని దాన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేస్తే కనుక ఆ అప్లికేషన్ ఇలా ఓపెన్ అయ్యి ఉంది. ఓపెన్ అయిన తర్వాత మనం మొదట బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఇక్కడ మనకి మెనూ కనపడుతుంది కదా, మెనూలోకి వెళ్ళి బ్యాంక్ అకౌంట్స్ అని ఒక ఆప్షన్ ఉంది చూడండి. సో బ్యాంక్ అకౌంట్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అడుగు భాగంలో మనకి యాడ్ న్యూ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనపడుతుంది చూడండి. సో దాన్ని మనం సెలెక్ట్ చేసేసుకుంటే రకరకాల బ్యాంకు పేర్లు ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. ఏ బ్యాంక్ అకౌంట్ని మనం యాడ్ చేసుకోవాలనుకుంటా ఉన్నాం అన్నదే. మనం ఒక కొత్త అకౌంట్ని క్రియేట్ చేసుకున్నప్పుడు మన ఫోన్లో అంటే ఒక ఫోన్ నెంబర్తో రిజిస్టర్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు మనం వాడుతున్న ఫోన్లో ఏ మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్గా ఉన్న బ్యాంక్ అకౌంట్ని ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోన్లో ఉన్న సిమ్కి యాక్సిస్ బ్యాంక్ అనేది రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్గా ఉంది కాబట్టి యాక్సిస్ బ్యాంక్లో ఉన్న నా అకౌంట్ని నేను యాడ్ చేస్తూ ఉన్నాను. ఫెచింగ్ యువర్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి ఆటోమేటిక్గా మనం ఏమీ ఎంటర్ చేయాల్సిన పని లేకుండానే బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ అయిపోయింది. అలాగే దానికి సంబంధించిన ఒక ఎస్ఎంఎస్ కూడా వచ్చేసింది చూడండి. సో ఫైనల్గా మనం డన్ అనే బటన్ ప్రెస్ చేస్తున్నామంటే కనుక ఆటోమేటిక్గా ఆ బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ అయిపోయినట్లేను. ఇలా మనకి కావాలంటే యాడ్ న్యూ బ్యాంక్ అకౌంట్ అని మనకు వేరే బ్యాంకులో అకౌంట్స్ ఉన్నప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎస్బీఐ కావచ్చు, వేరే బ్యాంకులో ఉన్నప్పుడు దాన్ని మనం సెలెక్ట్ చేసేసుకుంటే ఇలా మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నప్పుడు దీంట్లో ఒకసారి మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి యాడ్ చేసుకున్న తర్వాత ఏ అకౌంట్కైనా సులభంగా మనం డబ్బుల్ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకి ఫోన్ పిఈ అనే అప్లికేషన్లో హోమ్ స్క్రీన్లో సెండో, రిక్వెస్టో అని చెప్పేసి ఆప్షన్స్ కనపడుతూ ఉన్నాయి. సెండ్ అంటే కనుక మనం ఎవరికన్నా కానీ వేరే వాళ్ళకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే కనుక సెండ్ అనే ఆప్షన్ ఉపయోగపడుతుంది. సో ఈ బటన్ మనం ప్రెస్ చేస్తే సో ఇక్కడ మన కాంటాక్ట్ లిస్ట్లో నుంచి ఏదో ఒక కాంటాక్ట్ను మనం సెలెక్ట్ చేసుకుంటే కనుక ఆ పర్టికులర్ మొబైల్ నెంబరు ఏ బ్యాంక్ అకౌంట్తో లింక్ అయ్యిందో వాళ్ళకి మనం అమౌంట్ పంపించవచ్చు. అంటే ఇంతకు ముందులాగా మనం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఐఎఫ్ఎస్సి కోడ్లు, బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఇలాంటివి ఏమీ గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. మన ఎవరికి పంపించాలనుకుంటున్నాం వాళ్ళ కాంటాక్ట్ ఫోన్ నెంబర్ తెలిస్తే సరిపోతుంది, ఆటోమేటిక్గా పంపించుకోవచ్చు. ఇలా కాంటాక్ట్ని సెలెక్ట్ చేసేసుకొని ఈజీగా అమౌంట్ని పంపించవచ్చు. అలాగే రిక్వెస్ట్ అని చెప్పేసి ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి. వేరే వాళ్ళు మనకు డబ్బులు ఇవ్వాల్సి ఉన్నా కానీ లేదా వాళ్ళని అడగాలన్నా కానీ రిక్వెస్ట్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఇంతకుముందు మాదిరిగానే మనకి కాంటాక్ట్స్ లిస్ట్ వస్తుంది. ఆటోమేటిక్గా కాంటాక్ట్స్ లిస్ట్ నుంచి కూడా మనం అమౌంట్ని రిక్వెస్ట్ చేయొచ్చు. విపిఏస్ అని చెప్పేసి ఇంకొక ఆప్షన్ కూడా ఇక్కడ ఉంది చూడండి. ఒకవేళ అవతల వాళ్ళు కూడా వాళ్ళ సొంత బ్యాంకుకి సంబంధించిన యూపీఐ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకొని ఉంటే ఇక్కడ వాళ్ళ పేరుని మనం సెలెక్ట్ చేసేసుకుంటే కనుక ఆటోమేటిక్గా మనం అవతల వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ని రిసీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. యూపీఐ అనే టెక్నిక్ ద్వారా ఓన్లీ డబ్బులు పంపించుకోవడం, రిసీవ్ చేసుకోవడం అనే కాకుండా మొబైల్ రీఛార్జీలు చేసుకోవడానికి, అలాగే డేటా కార్డు రీఛార్జీలు చేసుకోవడానికి, డిటిహెచ్ కావచ్చు, బ్రాడ్బ్యాండ్ కనెక్షన్, ఎలక్ట్రిసిటీ బిల్స్, ఇలా అన్ని రకాల బిల్స్ని మనం పే చేయొచ్చు. అట్ ది సేమ్ టైము రీఛార్జీలు చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. సో ఏదన్నా మొబైల్ రీఛార్జ్ అనేది మనం సెలెక్ట్ చేసేసుకొని ఎంత అమౌంట్ రీఛార్జ్ చేయాలి అన్నది ఎవ్రీథింగ్ అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత మనం బ్యాంక్ అకౌంట్ని సెలెక్ట్ చేసేసుకుంటే కనుక ఆటోమేటిక్గా అడుగున రీఛార్జ్ అని చెప్పేసి ఉందో చూడండి. సో ఆ రీఛార్జ్ అనే బటన్ మనం ట్యాప్ చేస్తున్నామంటే కనుక రీఛార్జ్ పూర్తి అయిపోతూ ఉంటుంది.